హాయ్ వ్యూవర్స్! నేనైతే ఇప్పుడే 'రాజాసాబ్' మూవీ చూసొచ్చాను. అండ్ మూవీ హిట్టా? ఫ్లాపా? అని మాట్లాడుకునే ముందు మూవీకున్న ప్లస్ పాయింట్స్ ఏంటి? మూవీకున్న మైనస్ పాయింట్స్ ఏంటి తెలుసుకుందాం. మూవీకి ఫస్ట్ మేజర్ ప్లస్ పాయింట్ ప్రభాస్ యాక్టింగ్. ప్రభాస్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నేనైతే వింటేజ్ ప్రభాస్‌ని చాలా రోజుల తర్వాత చూసాను. అంటే మనం 'బాహుబలి' తర్వాత నేను మ్యాక్స్ ప్రభాస్‌ని యాక్షన్ ఓరియెంటెడ్‌గానే చూసాను. కానీ ఇందులో యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. అండ్ చాలా కామెడీ కనిపించింది. నాకైతే నిజంగా చెప్తున్నాను. ఒకప్పుడు ప్రభాస్ కనిపించారు. అండ్ ఈ సినిమాకి సెకండ్ ప్లస్ పాయింట్ కామెడీ. కామెడీ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్‌లో అయితే నేను థియేటర్ మొత్తం నవ్వులే విన్నాను. థర్డ్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఇట్స్ ఎ హైలైట్ థింగ్. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగా పడింది. సో ఫస్ట్ హాఫ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ చాలా గట్టిగా రైజ్ చేశాయన్నమాట. అండ్ నెక్స్ట్ ప్లస్ పాయింట్ అసలు గ్రాఫిక్స్ గురించి చెప్పక్కర్లే. గ్రాఫిక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ చాలా రియలిస్టిక్‌గా అనిపించాయి. కొన్నిసార్లు చాలా భయపెట్టాయి కూడా గ్రాఫిక్స్. చాలా బాగుంది. అండ్ తర్వాత ప్లస్ పాయింట్ నేను కాన్సెప్ట్ అని చెప్తాను. ఎందుకంటే ఈ మధ్యలో నేను ఈ హిప్నోసిస్ ఓరియెంటెడ్ ఇలాంటి మూవీస్ నేను చూడలేదు. అండ్ ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది. చాలా బాగుంది కూడా. అండ్ ఇప్పుడు మైనస్‌కొస్తే తమన్ మ్యూజిక్ నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు నాకు ప్రభాస్ యాక్టింగ్ ఏ లెవెల్‌లో ఉందంటే ఎమోషనల్ సీన్స్ ఆయన ఇచ్చి పడేశారు అంతే. ఎమోషన్స్ అయితే ఒక్కొక్క ఎమోషన్ ఆయన ఎంత బాగా చూపించారంటే లైక్ బాధ, దుఃఖం, హ్యాపీనెస్, తర్వాత ప్రేమ, ఆ ఎమోషనల్ సీన్స్ ఆయన యాక్టింగ్ స్కిల్స్‌ని మనకు చూపిస్తాయి. ఆయన ఆ ఎమోషన్ సీన్స్‌లో మాత్రం చాలా బాగా యాక్ట్ చేశారు. నేను అలాంటి యాక్టింగ్ ఇప్పటివరకు అయితే నేను ప్రభాస్‌లో చూడలేదు. అంటే ఆయనలో స్కిల్స్ లేవని కాదు. ఆ లెవెల్ యాక్టింగ్ స్కిల్స్ నేనైతే ఇదే ఫస్ట్ టైం నాకు అరే! ఇంత బాగా చేశారేంటి అని అనిపించింది. కానీ ఆ ఎమోషనల్ సీన్స్‌లో తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదో సీరియల్ మ్యూజిక్ ఇచ్చినట్టు ఇచ్చాడు. అదైతే మైనస్ పాయింట్. బీజీఎం తమన్‌ది అంత నాకు నచ్చలేదు. సెకండ్ మైనస్ పాయింట్ సాంగ్ ప్లేస్‌మెంట్. సాంగ్ 'నాచే నాచే' సాంగ్ ప్లేస్‌మెంట్ నాకు నచ్చలేదు. మేబీ అది అక్కడ తీసేస్తే సెకండ్ హాఫ్ ఇంకొంచెం ఎలివేట్ అయ్యేదేమో అనిపించింది. సాంగ్ కోసమే హీరోయిన్స్‌ని తీసుకొచ్చినట్టు అక్కడ నాకు అనిపించింది. అదొక్కటి సెకండ్ మైనస్. అండ్ లాస్ట్‌లో కొంచెం ల్యాగ్ అనిపించింది. ఎప్పుడంటే నానమ్మ సీన్స్ కొంచెం ల్యాగ్ అయింది. ఐ కెన్ అండర్‌స్టాండ్ దట్ హీరోల ఎమోషన్స్ అవి సడెన్‌గా వచ్చేస్తే అది బాగోదు కాబట్టి అది బిల్డ్ చేయాలనుకున్నారు. కానీ కొంచెం ల్యాగ్ అయినట్టు అనిపించింది. అండ్ లాస్ట్‌లో ఫైట్స్ గానీ, గ్రాఫిక్స్ గానీ, మళ్ళీ ఎండింగ్ ఎక్సలెంట్ ఇచ్చారు. అంటే ఆ ఫైట్ సీన్స్ ఒక 25 మినిట్స్ చాలా బావుంటుంది. నాకైతే సినిమా బావుందనే అనిపించింది. అంటే నేను యాక్టింగ్ స్కిల్స్ చూస్తాను. అంటే ఎలా యాక్ట్ చేస్తున్నారో చూస్తాను. అండ్ నేనొక సీన్ అయితే అస్సలు ప్రభాస్ లుంగీతో ఒకలా వాక్ చేస్తారు. అది అయితే నాకు చాలా అంటే చాలా క్యూట్‌గా అనిపించింది. ఆ సీన్ అయితే నేను ఎన్ని సార్లొచ్చినా చాలా హ్యాపీగా చూస్తాను. అది థియేటర్‌లోనే చూడాలి ఆ ఎక్స్‌పీరియన్స్. నాకైతే ఓవరాల్ మూవీ ఆ సాంగ్ లేకుండా కొంచెం ల్యాగ్ లేకపోతే నేను మేబీ 9 పైన ఇచ్చేదాన్ని. కానీ ఇప్పుడు నాకు 8 ఇస్తున్నాను. సో, ఫీల్ లైక్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. ఇట్స్ ఎ వాచ్ ఓరియెంటెడ్ మూవీ ఓన్లీ.